వీకెండ్ వచ్చిందంటే చాలు బిర్యానీలు కబాబ్లు మండీలు అనుకుంటా హోటళ్ళ ముంగట క్యూ కట్టి మరీ లొట్టలేసుకుంటూ తింటారు కదా. అయితే జర ఆగుండ్రి, మీరు తినే ఆ ముక్క వెనుక ఎసొంటి ఘోరాలు అవుతున్నాయో తెలిస్తే లొట్టలేసుకుంటూ తినుడు పక్కకు పెట్టి వాంతులు చేసుకుంటాడు ఖాయం. కొన్ని పేరున్న హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సడన్గా ఎంట్రీ ఇచ్చిండ్రు. వంటగది లోపలికి పోయి అక్కడ చూస్తే ఆడ కనిపించిన సీన్లకు అధికారుల బుర్ర తిరిగింది. ఒకని దగ్గర ఈగలు, ఇంకొకరి తాన ఎలుకల పెంట, మరొకరి తాన క్యాన్సర్ తెచ్చే రంగులు. అసలు ఏ హోటల్లో ఏం దొరికిందో మునం బట్టి చూద్దాం పారి. ఇక మొదటి ముచ్చట ఏందంటే, కుకట్పల్లి బీజేపీ ఆఫీస్ పక్కనే ఉన్న సిద్దిక్ కబాబ్ సెంటర్లా అధికారులు తనిఖీలు చేసిండ్రు. బయట బోర్డులు చూస్తేనేమో కలర్ఫుల్గా ఉంటాయి, కానీ వంటగది లోపలికి పోతే మాత్రం అదొక నరకం లెక్కుంటుంది. పరిసరాలు మొత్తం అపరిశుభ్రంగా ఉంచిండ్రు. ఫ్రీజర్ల మాంసాన్ని పద్ధతిగా నిల్వ చేయకుండా గట్లనే వారేసిండ్రు. దానికి తోడు అండే చికెను మటన్ ముక్కల మీద ఈగలు ముసిరి జాతర చేసుకుంటానే. ఈ సీన్ చూసి అధికారులకు మస్తు కోపం వచ్చింది. ఎంబడే ఇదంతా సాఫ్ చేసుకొని మనుషులు తినే మంచి ఫుడ్ పెట్టుండ్రని గట్టిగా నోటీసులు ఇచ్చి పంపించిండ్రట వాళ్లకు. ఇక రెండో సీన్ చూస్తే, సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ బృందాలు కుకట్పల్లి మూసాపేట మెట్రో పిల్లర్ నెంబర్ 873 దగ్గరున్న అరేబియన్ మండీ హోటల్ మీద దాడి చేసిండ్రు. ఇడ వీళ్ళు వండే వంటకాలల్లా హెల్త్కు మస్తు డేంజర్ అయ్యే సర్కార్ బంద్ పెట్టిన రంగులు వాడుతాండ్రట. చూస్తే నోరు ఊరేలా ఎర్రగా పచ్చగా రంగులేసి జనాల కడుపులు కొడతాండ్రు. అధికారులు ఆ రంగు డబ్బాలన్నింటినీ పట్టుకొని అక్కడికక్కడనే డ్రైనేజ్లో వారబోయించిండ్రట. గంతేనా, పనిచేసేటోళ్లకు మెడికల్ సర్టిఫికేట్లు లేవు, కనీసం వాటర్ టెస్టింగ్ రిపోర్ట్లు లేవు. ఇదంతా చూసి యాజమాన్యంపై మస్తు ఫైర్ అయ్యి నోటీసులు చేతిలో పెట్టిండ్రు చెకింగ్ చేసిన సార్లు. ఇంకో దరిద్రమైన ముచ్చట ఏందంటే, రెయిన్బో విస్టా స్థానం ఉన్నది వైన్ డైన్ కిచెన్ అండ్ బార్ల అధికారులకు ఆడ కనిపించిన సీన్లు చూస్తే వాంతచ్చినంత పని అవుతుందట. వీళ్ళ స్టోర్ రూమ్లో ఎలుకలు తిరుక్కుంటా విసర్జించిన పెంట స్పష్టంగా కనిపించింది. దానికి తోడు ఎప్పుడో కాలం చెల్లిన కుళ్ళిపోయిన ఎక్స్పైరీ పుట్టగొడుగులను వంటగదిలో పెట్టి వాటితోనే కస్టమర్లకి వంటలు చేసి పెడతాన్రట. అధికారులు ఆ కుళ్ళిన వస్తువులన్నింటిని పట్టుకొని రోడ్డు మీద వారేసిండ్రట. ఇగో గిన్నె చూడుండ్రి, ఇంకా పిల్లులు సుతం ఉన్నాయి. పిల్లుల ఇల్లు లెక్కుంది కదా. ఇవన్నీ చూసిన మన జనాలు మాత్రం మనం వేల రూపాయలు పెట్టి తింటున్నది బిర్యానీలా లేక రోగాలనా అని సోషల్ మీడియాలో తిట్టిపోయేవట్టే. మరి బయట హోటళ్ళల్లో తినేటప్పుడు జర పైలముల్లా తినేదేమో పైసలు పెట్టి, కానీ రోగాలేమో ఫ్రీగా రావట్టే. మళ్ళీ ఆటికి సూత ఆటెనక పైసలు పెట్టుడేనాయే. జర పైలం చెప్పేది చెప్పినాం, ఆటెనక మీ ఇట్టమిగా.